పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం బేతపూడి గ్రామంలో జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ టీం జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి పులపర్తి రామాంజనేయులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటా ప్రచారం చేసి సూపర్ 6 పథకాలను వివరించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎన్డీఏ కూటమికి ఓటు వేస్తామంటున్నారని, 30 నుండి 40 వేల మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జనసేన పోటీ చేసే 21 స్థానాలు గెలుస్తామంటున్నారు. కూటమి గెలిస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారని అన్నారు. మన మిత్రులు గబ్బర్ సింగ్ టీం పవన్ కళ్యాణ్ గారి మీద ఎంతో అభిమానంతో, వారికి ఉన్న అభిమానం పవన్ కళ్యాణ్ గారి మీద ఎంతో ఈ రోజున వారు గడప గడపకి చేస్తున్న ప్రోగ్రాం బట్టి చూస్తే తెలుస్తుంది. ఇంత మండుటెండలో కూడా వారు చక్కగా గడప గడపకి వెళ్ళి వారు వివరించే విధానం చూస్తున్న మాకే ఆశ్చర్యం వేస్తుంది. ఈ రోజున మన బాబీ గారు, అలాగే నారాయణ గారు, ఆరెడ్డి వాసు గారు ఆధ్వర్యంలో వీరు రావడం, అలాగే ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు గడప గడపకి వెళ్తుంటే అంజిబాబు గారు గతంలో చేసిన రోడ్లు కానివ్వండి, అలాగే వాటర్ కి సంబంధించిన పనులు కానివ్వండి, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి కానివ్వండి, వీటి గురించే మాట్లాడుతున్నారు అందరూ కూడా. ఏ ఒక్కరు చూసినా ఈసారి ఖచ్చితంగా ఆయనకే చేస్తాం, గతంలో మేము పొరపాటు చేసాం, ఆ పొరపాటుని పునరావృతం కానివ్వమని చెప్పేసి కోరుకుంటూ ప్రజలందరూ కూడా ఈసారి అంజిబాబు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఆనాడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వ్యతిరేక ఓటం చేయాలనివ్వనో, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రాక్షస పాలనని పారద్రోలాలన్న ఉద్దేశంతో ఐకమత్యంతో ఈ మూడింటిని కూడా బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీని ఏకతాటి మీదకి తెచ్చి ఈ రోజున ఈ అందరినీ కూడా ముందు విజయపదంగా ముందుకు దూసుకుపోవడానికి సిద్ధంగా ఉంది. విజయంలో విజయకేతనం ఎగరవేస్తాం. ఖచ్చితంగా ఈ యొక్క కూటమి విజయం సాధిస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. భీమవరంకి మా గబ్బర్ సింగ్ టీం మొత్తం వచ్చినందుకు చాలా అంటే చాలా సంతోషం ఉన్నది. అన్న ఎక్కడ పోయినా కూడా అంజిబాబు అన్నకు కంపల్సరీ మేము ఓటేసి గెలిపిస్తామని నమ్మకం ఇస్తున్నారు. ఓటింగే కొంచెం వెయిటింగ్ ఉన్నాము, అంతే. గెలిచినంత ఆనందంలో పత్తింటి వాళ్ళు మా అంజిబాబు అన్న ముందు మంచి రోడ్లు వేసాడు, మంచి పనులు చేశారని చెప్తుంటే మాకు చాలా అంటే చాలా సంతోషం అవుతుంది. మా పవన్ కళ్యాణ్ సార్ ఎక్కడెక్కడ ఉన్నాయో మా 21 కంపల్సరీ 21 సీట్ని గెలిపియాలి మనము. ఈసారి మనదేందో అసెంబ్లీలో చూపెట్టాలంటే మాకు ఈరైతే నమ్మకం ఉన్నది. మొన్నదాకా పిఠాపురంలో వెళ్ళాము, పిఠాపురంలో భారీ ఎత్తు మెజార్టీ సార్ గెలుస్తున్నాడు. తర్వాత ఇక్కడికి వచ్చాము, అంజన్న కూడా సేమ్ అంజిబాబు సార్ కు 100% 30 నుంచి 40 ఓట్లతో గెలుస్తారని మా గబ్బర్ సింగ్ టీం కోరుకుంటున్నాం.